ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీని గాడిలో పెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల లీడర్లను తిట్టిన తిట్లు పదే పదే తిట్టుకుంటూ సీఎం జగన్ నానా కష్టాలు పడుతున్నారు. కానీ ఇంట గెలిచి రచ్చగెలవాలన్నది జగన్కు తెలియనట్టుంది. అందుకే ఇప్పుడు కుటుంబ పోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జగన్. ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలిగా సొంత చెల్లెలు షర్మిల అన్న జగన్ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా బాబాయ్ కూతురు సునీత కూడా తోడవుతుంది. దాంతో ఇద్దరు చెల్లెళ్లతో వచ్చే ఎన్నికల్లో జగన్కు ఇబ్బందులు తప్పేలా లేవు. షర్మిల పోరుతోనే ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్న జగన్కు ఇప్పుడు మరో చెల్లెలు తోడైంది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా షర్మిలతో జతకడుతున్నారు. తన తండ్రి వివేక హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న సునీత జగన్ను నేరుగానే టార్గెట్ చేస్తున్నారు. సునీత తెలుగుదేశంలో చేరుతారని ఆ మధ్య టాక్ కూడా నడిచింది. కొన్ని ఏరియాల్లో ఆమె పేరుతో టీడీపీ బ్యానర్లు కూడా వెలిశాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడంతో సోదరితో కలిసి నడవబోతున్నారు సునీతారెడ్డి. పులివెందల అసెంబ్లీ స్థానం నుంచి జగన్, కడప పార్లమెంటు సీటు నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి బరిలో నిలవనున్నారు. దాంతో వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా బరిలోకి దిగాలని షర్మిల, సునీతారెడ్డి నిర్ణయించుకున్నారట. కడప పార్లమెంటుకు సునీత, లేదంటే ఆమె తల్లి సౌభాగ్యమను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దించాలని భావిస్తోందట. లేదంటే పులివెందల అసెంబ్లీ సీటు నుంచి జగన్పై తానే నేరుగా పోటీ చేస్తానని షర్మిల చెప్పినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీలోనే పోరాటం జరగనుంది. జగన్ను ఈసారి ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ కూడా పొత్తుకు సిద్ధమవుతోంది. కానీ జగన్ ఊహించని రీతిలో కాంగ్రెస్ నుంచి తన ఇద్దరు చెల్లెళ్లు షర్మిల, సునీత బరిలో నిలవనున్నారు. వీళ్ళిద్దరూ కలిసి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి నిజాలు బయటపెడితే జగన్, అవినాష్ రెడ్డి ఇబ్బందుల్లో పడటం ఖాయం. రాబోయే ఎన్నికల్లో వివేక మర్డర్ టాపిక్ కడప, చుట్టుపక్కల జిల్లాల్లో ఎంతో కొంత జగన్ పార్టీని దెబ్బతీసే అవకాశాలైతే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభుత్వ నెగిటివ్ ఓటింగ్ను టీడీపీ, జనసేన, బీజేపీ క్యాష్ చేసుకుంటే వైసీపీ పాజిటివ్ ఓటులో కొంత భాగాన్ని షర్మిల చీల్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్కి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం పెద్ద సవాల్గానే మారనుంది.